నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో ఏది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి వనితా విజయ్ కుమార్. వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ విజయ్ కుమార్, మంజుల కూతురే వనిత. దేవి సినిమా ద్వారా వనిత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో సుశీలగా వనిత నటించారు. అప్పట్లో ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. సుశీల పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే వనిత తెలుగులో చేసిన సినిమా ఇదొక్కటే. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ వివాదాలతో వనితకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. తండ్రితో వివాదం, పెళ్లిళ్ళు, బిగ్ బాస్ షోలో పాల్గొనడం, సహచర నటీమణులతో గొడవలు వనితపై నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేశాయి. ఇదిలా ఉంటే వనిత తాజాగా మళ్ళీ పెళ్లి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 24 ఏళ్ల తర్వాత వనిత మళ్ళీ ఒక తెలుగు సినిమాలో నటించింది. దేవి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఎంఎస్ రాజు ఈ మళ్ళీ పెళ్లి సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం వనితను ఎంపిక చేసుకున్నారు. నిజ జీవితంలో నరేష్ మూడో భార్య పాత్రను సినిమాలో వనిత పోషించింది. ఈ పాత్రకు సరైన నటి ఆమెనని ప్రేక్షకులు కూడా అంగీకరించారు. అసలు వనిత 4 పెళ్లిళ్ళు చేసుకోవడానికి గల కారణాలేంటి? తన కన్న కొడుకుని కిడ్నాప్ చేయాలని ఎందుకు అనుకుంది? యాక్టర్ విజయ్ని వనిత నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుందా? వనిత తండ్రి తన ఆస్తిలో ఈమెకు వాటా ఇవ్వకుండా ఫ్యామిలీ మొత్తం ఈమెను దూరంగా ఉంచడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, గెలిచినోడు గాడిద గురించి చెప్పినా గొప్పగా వినిపిస్తుంది. ఓడినోడు ఓంకారం గురించి చెప్పినా వినే వాళ్ళకు చెత్త అనిపిస్తుంది. ఇదే గెలిచినోడికి ఓడినోడికి మధ్య ఉన్న తేడా. నాగలక్ష్మి మహేశ్వరి వనిత అలియాస్ వనితా విజయ్ కుమార్ 1980 అక్టోబర్ 5న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. తండ్రి దక్షిణాది సినీ నటుడు విజయ్ కుమార్, తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజుల. ఈమెకు ప్రీత, శ్రీదేవి అనే 2 చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వనిత విజయ్ కుమార్ రెండో భార్య కూతురు. అంటే విజయ్ కుమార్ సినీ రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవాడు. 1969లో తన 23 సంవత్సరాల వయసులో ముత్తుకన్ను అనే తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. వారిద్దరికీ అనిత, కవిత అనే 2 కుమార్తెలు, అరుణ్ విజయ్ అనే కుమారుడు పుట్టారు. ఇతను తమిళ్లో, తెలుగులో హీరోగా, విలన్గా కూడా యాక్ట్ చేశాడు. ఇలా పెళ్లి తర్వాత సినిమాలో బిజీగా ఉన్న విజయ్ కుమార్ అప్పుడే టాప్ హీరోయిన్గా ఉన్న మంజుల గారి మూవీలో విజయ్ కుమార్, మంజుల మధ్య స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకు మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ మొదటి భార్య, నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ నన్ను మాత్రం విడాకులు అడగకు, నేను నీకు ఏ ప్రాబ్లం చేయను అని చెప్పడంతో విజయ్ కుమార్ మంజులాని 1976లో పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్లి తర్వాత విజయ్ కుమార్ 2 భార్యలతో కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు. అలా 1980లో వనిత మొదటి సంతానంగా మంజుల విజయ్ కుమార్కి జన్మించింది. ఇక రెండో అమ్మాయి ప్రీత. ఈమె రుక్మిణి మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అరంగేట్రం చేసి మా అన్నయ్య, ప్రియమైన నీకు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మూవీస్లో హీరోయిన్గా చేసి మంచి గుర్తింపును పొందింది. ఇక మూడో కూతురే శ్రీదేవి. ఈమె ప్రభాస్ యాక్ట్ చేసిన ఈశ్వర్ మూవీ ద్వారా సినీ అరంగేట్రం చేసి నిన్నే ఇష్టపడ్డాను, పెళ్లికాని ప్రసాద్, వీరా మూవీలో యాక్ట్ చేసింది. ఇక వనిత గురించి చెప్పాలంటే ఈమెకు చదువులో ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తల్లిలాగే హీరోయిన్ అవ్వాలని, ఫేమస్ అవ్వాలని అనుకునేది. అలా ఈమె 8వ తరగతి చదివేటప్పుడే తన క్లాస్మేట్తో పీకల్లోతు ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో తెలిసి ఈమెను మందలించినా చాలా మొండిది కాబట్టి ఎవరి మాట వినకుండా అతని వదలకపోయేసరికి ఇంట్లో వాళ్ళు వనిత చదువుకి ఫుల్ స్టాప్ పెట్టించేశారు. ఇక వనితని హీరోయిన్గా చేస్తేనైనా అతనితో ప్రేమాయణం ఆపేస్తుందేమో అని నిన్ను హీరోయిన్ని చేస్తాం, అతనితో బ్రేకప్ చేసుకుంటే గనక అని చెప్పడంతో ఇమీడియట్గా వనిత అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత తమిళ్లో హీరో విజయ్ సరసన హీరోయిన్గా చంద్రలేఖ మూవీకి సెలెక్ట్ అయింది. ఆ షూటింగ్ జరిగేటప్పుడే వనిత విజయ్ని ఎంతోగానో ప్రేమించింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ విజయ్ హీరోయిన్ సంగవితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నాడు కాబట్టి వనితని పట్టించుకోలేదనే చెప్పొచ్చు. ఇక విజయ్, వనిత యాక్ట్ చేసిన చంద్రలేఖ మూవీ 1995లో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఆ మూవీ తర్వాత రాజ్ కిరణ్ అనే యాక్టర్ని మాణిక్యం మూవీలో కలవడం, వీరిద్దరికి మంచి సన్నిహిత్యం పెరగడంతో వనిత విజయ్ని మర్చిపోయింది. అలా తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వనిత వినకుండా ఆల్రెడీ పెళ్ళైన రాజ్ కిరణ్తో డేట్ చేయసాగింది.
అప్పుడే మలయాళంలో హిట్లర్ బ్రదర్ మూవీని కూడా చేసింది. కానీ వనితకు ఈ 2 మూవీస్ తర్వాత సినిమాలు చేయడం ఇష్టం లేకుండా ఉండేది. తను పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కని సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉండేది. ఆ టైంలోనే దేవి మూవీకి ఆఫర్ రావడం, వాళ్ళ అమ్మకి కథ నచ్చడంతో ఆ మూవీని చేయాలని డిసైడ్ అయింది. ఈ మధ్యలోనే హైఫై లైఫ్కి అలవాటు పడ్డ వనిత రాజ్ కిరణ్ని పాపర్ చేసింది. ఎందుకంటే ఈమె కోరే కోరికలకి రాజ్ కిరణ్ ఆస్తి ఐస్ క్రీమ్లా కరిగిపోయింది. దీంతో వనిత రాజ్ కిరణ్ ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నాడని, తనని తట్టుకోలేడని అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఆ తర్వాత దేవి మూవీ రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన తర్వాత ఈమెకు ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఈమె మాత్రం వచ్చిన ఆఫర్స్ని రిజెక్ట్ చేసింది. ఆ మధ్యలోనే సీరియల్ ఆర్టిస్ట్, మూవీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన ఆకాష్తో ప్రేమలో పడింది. అతను వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి వనిత ఫ్యామిలీ కూడా అడ్డు చెప్పలేదు. కానీ వనిత రూట్ బిహేవియర్, విచ్చలవిడితనం, డామినేటింగ్ క్యారెక్టర్ని చూసి డేట్ చేసిన 1 ఇయర్లోనే ఆకాష్ వనితకి బ్రేకప్ చెప్పాలనుకున్నాడు. కానీ వనిత అప్పటికే ప్రెగ్నెంట్ అయి ఉండడం వల్ల తనని బ్లాక్మెయిల్ చేసి 2000 సంవత్సరం సెప్టెంబర్లో పెళ్లి చేసుకుంది. వీరికి 2001 మేలో శ్రీహరి అనే కొడుకు కూడా పుట్టాడు. ఇక మొదటి బిడ్డ పుట్టిన తర్వాత చాలా కామ్గా పద్ధతిగా ఉన్న వనిత కొన్ని రోజులు కాపురం బాగానే చేసింది. ఆ తర్వాత 2005లో ఒక కూతురు జోవికా పుట్టింది. ఇక వనిత హైదరాబాద్కి చెందిన ఆనంద్ అనే బిజినెస్ మ్యాన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో ఆకాష్ని ఎలాగైనా వదిలించుకోవాలని ఆకాష్ని అనుమానించడం, గొడవ పడడం, చిన్న చిన్న విషయాలని పెద్దదిగా చేయడంతో ఈ విషయం సహించని ఆకాష్ 2007లో వనితకి విడాకులు ఇచ్చేశాడు. కోర్టులో కొడుకుని తండ్రికి అప్పగించి కూతుర్ని తల్లికి హ్యాండ్ ఓవర్ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వనిత బిజినెస్ మ్యాన్ ఆనంద్ జయరామ్ని 2007లోనే పెళ్లి చేసుకుంది. అందుకు తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. తన లైఫ్ని సెట్ చేసుకుంటుందిలే అనుకున్నారు. అలా కొన్ని రోజుల తర్వాత వీరిద్దరికీ ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఈ మధ్యలోనే తన కొడుకుని ఎలాగైనా తన మొదటి భర్త నుండి తీసుకురావాలని ప్లాన్ చేసింది. అప్పుడే కొడుకుని చూసేలాగా వెళ్ళి చెన్నై నుండి హైదరాబాద్కి తీసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వనిత మొదటి భర్త రెండో భర్త మీద కేసు పెట్టి జైలుకు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న వనిత కొడుకుని మొదటి భర్తకి అప్పగించడంతో రెండో భర్తను జైలు నుండి రిలీజ్ చేశారు. బిజినెస్ మ్యాన్గా ఎంతో పరువుతో ఉన్న ఆనంద్ జయరామ్ తనని జైలుకి పంపించిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. వనిత పిచ్చి ఆటలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో విసుగు చెంది ఆమెకు 2012లో విడాకులు ఇచ్చేశాడు. ఇక కోర్టు వీరిద్దరికి పుట్టిన కూతురు కస్టడీని ఆనంద్ జయరామ్కి అప్పగించింది. దీంతో వనిత ఫ్యామిలీ ఆమెను దూరంగా పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వనిత యాక్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీస్ చేసేటప్పుడు కొరియోగ్రాఫర్ రాబర్ట్ మాస్టర్తో మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉన్నారు. అప్పుడే వనిత తన రెండో కూతుర్ని రెండో భర్త దగ్గర నుండి తీసుకురావాలని ప్లాన్ చేసి కూతురు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆమెను చెన్నైకి తీసుకొచ్చింది. దీంతో తన రెండో భర్త వనిత మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేసేందుకు వనిత ఇంటికి వెళ్లడంతో ఆమె కూతురు, నా ఇష్టంతోనే మా అమ్మ దగ్గరికి వచ్చాను, నన్ను మా అమ్మ కిడ్నాప్ చేయలేదని చెప్పడంతో వనితని అరెస్ట్ చేయడం తప్పింది. ఆ తర్వాత నానా రచ్చ చేసి తన రెండో కూతుర్ని తన దగ్గరే పెట్టుకుంది. అప్పుడే కొరియోగ్రాఫర్ రాబర్ట్ని సీక్రెట్గా 2015లో పెళ్లి చేసుకుంది. అందుకు కారణం రాబర్ట్కి ఆల్రెడీ పెళ్ళై ఒక పాప ఉండడమే. అంతేకాకుండా వనిత రాబర్ట్ని ఎంతలా ప్రేమించిందంటే రాబర్ట్ చాలా రోజులుగా ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని అనుకునేవాడు. తన కలని వనిత ఆ మూవీకి ప్రొడ్యూస్ చేసి నెరవేర్చింది. ఆ మూవీయే ఎంజేఆర్, శివాజీ, రజనీ, కమల్. అందులో రాబర్ట్ హీరోగా నటించగా వనిత హీరోయిన్ అవ్వడం విశేషం. తను ఇన్నాళ్ళు విడాకుల మీద సంపాదించిన డబ్బంతా ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడంతో గంగలో పోసినట్టు అయింది. ఈ మూవీ 2015లో రిలీజ్ అయి డిజాస్టర్గా నిలిచింది. దీంతో రాబర్ట్ నిదానంగా వనిత నుండి దూరం అవుతూ వచ్చాడు. ఎందుకంటే ఈమె ఫైనాన్షియల్గా పాపర్ అవ్వడంతో తన దగ్గర ఉంటే ఇంకేం యూజ్ లేదని తెలుసుకున్న రాబర్ట్ తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. దీంతో వనిత మీడియాలో గొడవ చేసి రచ్చ చేసింది. ఇక వనిత మీడియాతో మాట్లాడుతూ మేమిద్దరం పెళ్లి చేసుకున్నామని, తను నన్ను అలా ఎలా వదిలి వెళ్ళిపోతాడని, తను నాకు కావాలని మీడియాలో గోల చేసింది. దీనిపై రాబర్ట్ స్పందిస్తూ ఆమె నా మూవీ ప్రొడ్యూసర్, యాక్టర్ అంతే, ఆమెకు నాకు సంబంధం లేదని, నాకు ఆల్రెడీ పెళ్ళై పాప కూడా ఉందని, నేను అలా ఎలా చేస్తానని ప్లేట్ని పెరాయించాడు. ఆ తర్వాత వీరిద్దరూ 2016లో అఫీషియల్గా విడిపోయారు. ఇక ఆర్థిక సమస్యలు ఎక్కువై వనిత తన తండ్రి మీద కేసు వేసి తన ఆస్తి తనకు రావాలని గొడవ చేసి మీడియాలో తండ్రి పరువు తీసింది. కానీ విజయ్ కుమార్, ఆమె ఆస్తి అనేది ఏమీ లేదు, ఆమె కొడుకుని నా మొదటి అల్లుడి దగ్గర నుండి దత్తత తీసుకున్నా, ఆస్తంతా వాడి పేరు మీదే రాశాను కాబట్టి ఈమెకు చిల్లి గవ్వ కూడా రాదని తెగేసి చెప్పేశాడు. అయినప్పటికీ వనిత కొన్ని రోజులు పోరాడింది. సపోర్ట్ చేసేందుకు తల్లి కూడా లేకుండా పోవడంతో
అంటే ఆమె తల్లి 2013లోనే మరణించింది. అటు తన తోబుట్టువులు, తండ్రి, కొడుకు అందరూ ఈమెను దూరం పెట్టారు. కొన్ని రోజుల తర్వాత అంటే 2020 మార్చిలో కరోనా టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది. కొన్ని ఫుడ్ వీడియోస్ని తన కూతుర్లతో చేసి అప్లోడ్ కూడా చేస్తుండేది. అప్పుడే బిగ్ బాస్ వెళ్ళి రావడంతో ఈమెకు సబ్స్క్రైబర్స్ అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. అంటే కొన్ని నెలల్లోనే 5 లక్షల సబ్స్క్రైబర్లు పెరిగారు. అలా ఈమెకు ఆ వీడియోస్ని ఎడిట్ చేసి కెమెరా వర్క్ చేసేందుకు ఒక పర్సన్ని కరోనా టైంలో వెతుకుతుండేది. అప్పుడే ఫ్రెండ్ ద్వారా పీటర్ పాల్ అనే పర్సన్ కాంటాక్ట్ నెంబర్ దొరికింది. అప్పుడు వనిత అతనికి ఫోన్ చేయడం, అప్పటికే పీటర్ పాల్కి పెళ్ళై తన భార్య బిడ్డల నుండి దూరంగా ఉంటున్నాడు. అందుకు కారణం తనకున్న చెడు అలవాట్లే. అలా పీటర్ పాల్ని ఎడిటింగ్, కెమెరా వర్క్ కోసం కరోనా టైంలో వనిత కాంటాక్ట్ అవ్వడం, అందుకు అతను ఒప్పుకొని వనిత ఇంటికి రావడం జరిగింది. అలా లాక్డౌన్ పడడంతో పీటర్ పాల్ వనిత ఇంట్లో ఉంటూ కెమెరా వర్క్ చేస్తుండేవాడు. అలా వనితకి పీటర్ పాల్కి మంచి సన్నిహిత్యం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇక వీరిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు. ఇక పీటర్ పాల్ని కలిసిన కొన్ని రోజులకే తన గురించి ఏమీ తెలియకముందే తనని పెళ్లి చేసుకుంటున్నా అని యూట్యూబ్ ఛానల్లో అనౌన్స్ చేసింది. అప్పుడే ఈమెకు వ్యతిరేకత మొదలైంది. ఒక సైడ్ నుండి పీటర్ పాల్ భార్య మరియు పిల్లలు, ఇంకోవైపు సబ్స్క్రైబర్స్ ఈమెను నోటికి వచ్చినట్టు తిట్టిపోస్తున్నా ఈమె తన పట్టు మాత్రం వదల్లేదు. అలా కలిసిన 2 నెలల్లోనే అంటే 2020 జూన్ 27న తన ఇంట్లోనే క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పీటర్ పాల్ ఎడిటింగ్, కెమెరా వర్క్ ఫ్రీగా చేస్తూ ఇంటి బాధ్యతలను చూసుకుంటాడని అనుకుంది. కానీ పీటర్ పాల్ పెళ్లి తర్వాత వర్క్ చేయకుండా ఎప్పుడూ తాగుతూ ఉండడం చూసి సహించని వనిత పెళ్ళైన 4 నెలలకే అంటే అక్టోబర్లో తనకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది. ఆ తర్వాత పీటర్ పాల్ 2023 ఏప్రిల్న హార్ట్అటాక్తో చనిపోయాడు. ఇక వనిత కరోనా తర్వాత స్మాల్ స్క్రీన్లో, టీవీ షోస్లో, సీరియల్స్లో చేస్తూ అప్పుడప్పుడు 1-2 మూవీస్ని చేస్తూ తన ఆర్థిక పరిస్థితులను సుధారించుకుంది. ఈమె అటు రమ్యకృష్ణతో, ఇటు నయనతారతో గొడవ పెట్టుకొని కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారింది. ఇప్పుడు తమిళ్లో పవర్ స్టార్ శ్రీనివాస్ అనే యాక్టర్తో ఈమె నటిస్తూ తనతో డేట్లో ఉందనే వార్త కోలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. అంటే ఇంకొన్ని రోజుల్లోనో లేక ఇంకొన్ని నెలల్లోనో వనిత 5వసారి పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుందన్నమాట. ఏదేమైనా వనిత రూటే సపరేట్ కాబట్టి ఎవరేం చెప్పినా వినదు, వినిపించుకోదు. ఆమెకు నచ్చినట్టు ఉంటూ మన అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు వనిత విజయ్ కుమార్ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మాటలను నీళ్లను పారబోయడం తేలికే, కానీ తిరిగి వెనక్కి తీసుకోవడమే కష్టం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. ఇది ఫోక్స్ వనిత విజయ్ కుమార్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.